మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును అని 1 కొరింథీయులు 15:33లో ఇంతవరకు మనం విన్నాం. ఈ సమయంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అనే సంగతులు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల అన్నింటిలో భాగము ఇవ్వవలను అని గలతీ 6:6లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు మనకు ఆరోగ్యాన్నిచ్చి ఆశను పొడిగించి మన కష్టార్జితాన్ని మెరుగుపరుస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం కూడా మనకు ఉపదేశించువానికి అనగా దైవ సేవకునికి మన వంతు సహకారాన్ని అందించే వారంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏ విత్తనమైతే మనం విత్తుతున్నామో అదే పంటను కోస్తాము. అంటే ఎంతగా మనం ప్రభుకిస్తామో అంతగా మనం దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తారు అనే సంగతులు సామెతలు 11:24లో తేటగా మనం చూస్తున్నాం. కాబట్టి తగిన దానికన్నా తక్కువ ఇవ్వకుండా ప్రభుకు ఇవ్వవలసినంతగా మనం ఇస్తూ ఆయన ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మనం ఇస్తున్నాం. ఆయన మనల్ని నిండుగా దీవించాలని ఇష్టపడుతుండగా మనము కూడా నిండుగా దీవింపబడదాం. తగిన దానికన్నా తక్కువ ఇవ్వకుండా అదిగో సరిపోవునట్లు ప్రభుకు ఇద్దాం. దైవ సేవకునికి సహకారంగా ఉందాం. మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 1 కొరింథీయులు 15:33లో మోసపోకండి, దుష్ట సాంగత్యం సహవాసం మంచి నడవడిని చెరిపివేయును అనే సంగతులు మొదటి వర్తమానంలో ఇంటిమి. 2వ పాటలో మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు, ఏది మీరు విత్తుతున్నారో అదే పంటను కోస్తారు అన్నారు. అవును, మనం పిసినితనంగా మేము ఇచ్చినట్లయితే పిసినితనంగానే ఉంటుంది. ధారాళంగా ఇస్తే ధారాళంగా పొందుకుంటామని మీ లేఖనాల్లో మీరు రాయించిన విధానం కొరకు స్తోత్రాలు. వాక్య ఉపదేశం పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో అన్నింటిలో భాగము ఇవ్వవలనని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆనాడు గలతీ సంఘానికి మీరు మాట్లాడినాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడా మాతో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డలో ఆత్మకరణ జరిగించండి. తగిన దానికన్నా తక్కువ చెల్లించి లేమికి వారు రాకుండా తగినట్లుగా ఇచ్చి వర్ధిల్లునట్లు మేలు పొందినట్లు మీ కృపా సహకారాన్ని అందించి మహిమయు ఘనతయు ప్రభావములు మీరు పొందుకోమని మా నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.